హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ టొమాటాక్స్. మనకి రేపు వచ్చేసి అమావాస్య. ఈ అమావాస్య అనేది చాలా శక్తివంతమైంది. ఎందుకంటే మనకు చాలా సంవత్సరాల తర్వాత ఈ అమావాస్య అనేది రాబోతుందన్నమాట. కాబట్టి ఈ అమావాస్య రోజున మీరు ఏ పరిహారం చేసినా కూడా మీకు 100కు 1000% ఖచ్చితంగా రిజల్ట్ అనేది వచ్చింది. కాబట్టి మీరేం చేస్తారంటే, మనం వచ్చేసి కొన్ని పరిహారాలు చెప్పుకుంటున్నాం. అది ఇష్టపడే వాళ్ళు కలుసుకోవటం కోసమని, భార్యాభర్తలు కలుసుకోవటం కోసమని చెప్పేసి చాలా పరిహారాలు చెప్పుకుంటున్నాం. అలాగే చాలా మందికి కూడా రిజల్ట్ కూడా వచ్చి చక్కగా వాళ్ళు చెప్తున్నారనమాట. అక్క, మీరు చెప్పి చేసుకొని మాకు రిజల్ట్ వచ్చింది, మేము సంతోషంగా ఉంటున్నామని చెప్పేసి చాలా మంది కూడా చెప్తున్నారు. దానికి నాకు చాలా సంతోషంగా ఉంది. కాకపోతే కొంతమందికి ఏంటంటే రిజల్ట్ అనేది రావటంలా. అలాంటి వాళ్ళందరికీ ఈ అమావాస్య రోజున కనుక మీరు పరిహారం కనుక చేసుకుంటే ఖచ్చితంగా మీకు రిజల్ట్ వచ్చిద్ది. అంటే మీరు ఇష్టపడే వాళ్ళతో మీరు మాట్లాడటం, అంటే వాళ్ళు మీతో మాట్లాడటం అనేది జరిగిద్ది. వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ రావటము, వాళ్ళ దగ్గర నుంచి మెసేజ్ రావటము, ఖచ్చితంగా మీకు రెస్పాన్స్ అనేది దొరికిద్ది. అలాగే ఈ పరిహారం భార్యాభర్తల కోసం కూడా చేసుకోవచ్చు. చాలా మంది భార్యాభర్తలు ఏంటంటే రకరకాల గొడవల వల్ల ఇద్దరు విడివిడిగా బతకాల్సినటువంటి పరిస్థితులు, చాలా మంది అట్లా విడివిడిగా ఉంటున్నారనమాట. వీళ్ళకి ఏంటంటే మనసులో కలవాలని ఉంటది, భార్యతో కలవాలని భర్తకు ఉంటది, భర్త దగ్గరికి రావాలని భార్యకు ఉంటది. కానీ ఏంటంటే మధ్యలో రకరకాల సమస్యల వల్ల ఏంటంటే వాళ్ళు కలుసుకోలేక మానసికంగా నరకం అనేది అనుభవిస్తూ ఉంటారనమాట. అట్లా భార్యాభర్తలు దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకోవటానికి కూడా ఈ పరిహారం అనేది చాలా బాగా పనికొచ్చిద్ది. భార్య భర్త కోసమైనా చేసుకోవచ్చు, భర్త భార్య కోసమైనా చేసుకోవచ్చు, ఇష్టపడే అమ్మాయి అబ్బాయి కోసమైనా, అలాగే అబ్బాయి అమ్మాయి కోసమైనా చక్కగా ఈ పరిహారాలు చేసుకోవచ్చు. కాకపోతే మీ ప్రేమలో, మీ ఇష్టంలో సిన్సియారిటీ అనేది ఉండాలి. ఎవరికి పడితే వాళ్ళకి చేస్తే మీకు రిజల్ట్ అనేది రాదు. ఇది మీరు గుర్తుంచుకోండి. మీరేం చేస్తారంటే ఈ అమావాస్య రోజున కోడిగుడ్లతో ఈ పరిహారం చేసుకుంటే చాలా మంచి రిజల్ట్ వచ్చింది. ఇక్కడ కోడిగుడ్ల పరిహారం అనేది మాత్రం చాలా చాలా శక్తివంతమైనది. ఈ కోడిగుడ్లు ఏంటంటే వీటిలో మనకి ప్రాణం అనేది ఉంటది. ఇప్పుడు గుడ్డుని మనం ఏంటంటే, కాకపోతే మనం వాటి దగ్గర కోళ్ళ దగ్గర పొదగేసి ఉంచట్లేదు కాబట్టి మనకి ఇట్లా ఉంటున్నాయి కాబట్టి. కానీ వాటి దగ్గర పొదగేసి ఉంచితే ఇవేంటంటే పిల్లలుగా మారుతాయి. అంటే వీటిలో ప్రాణం అనేది ఉంటది ఒక ప్రాసెస్లో చేస్తే. కానీ ఇట్లా ప్రాణం ఉన్నటువంటి కోడిగుడ్లతో ఈ పరిహారం అనేది చాలా శక్తివంతమైనది. ఎందుకంటే పైనంతా మనకేంటి తెల్లగా ఉంటది. ఈ తెలుపు ఏంటంటే మనలో ఉన్నటువంటి చెడుని లాగేసి మనకి మంచిని, అంటే మనలో మనశ్శాంతిని కలిగించడానికి ఈ తెలుపు రంగు అనేది మనకు చక్కగా ఉపయోగపడిద్ది. అలాగే లోపల వచ్చేసి పసుపు పచ్చ స్వన ఉంటది అనమాట. పసుపు రంగు కూడా చాలా పవిత్రమైనది, పవర్ఫుల్. అలాగా ఇవేంటంటే మనలో ఉన్నటువంటి సమస్యను తీసేసి, అంటే మనం ఇష్టపడే వాళ్ళు మన దగ్గరికి రావటానికి, అదే భార్య భర్త దగ్గరికి రావటానికైనా, భర్త భార్య దగ్గరికి వెళ్ళటానికైనా ఏంటంటే ఈ మధ్యలో ఉన్నటువంటి ఈ చిక్కుముళ్ళన్నీ తీసేయటానికి ఈ కోడిగుడ్ల పరిహారం అనేది రేపు అమావాస్య రోజున చేసుకుంటే చాలా మంచి రిజల్ట్ వచ్చింది. కాబట్టి మీరు నమ్మకంతో రహస్యంగా చేయండి. ఇలా చేస్తున్నామని చెప్పేసి మీరు ఎవరికి చెప్పొద్దు. చెబితే ఏంటంటే వినేవాళ్ళు బాగానే వింటారు, పైకి బాగానే వింటారు. వాళ్ళ మనసులో ఏంటంటే కుళ్ళులు కుతంత్రాలు ఉంటాయి. కాబట్టి వాళ్ళకి చెప్పటం వల్ల ఏంటంటే మన నోటి ద్వారాగా వాళ్ళ చెడు ఆలోచన వల్ల పరిహారానికి ఎప్పటికీ రిజల్ట్ అనేది రాదు. అలాగే ఏంటంటే ఈ భార్యాభర్తలు కానీ ఇష్టపడే వాళ్ళ మధ్యలో ఏంటంటే వీళ్ళు మధ్యలో వాళ్ళ వల్ల ఎక్కువగా వీళ్ళకి సమస్యలు వస్తున్నాయి. మధ్యలో మూడవ వ్యక్తి వల్ల, అంటే మధ్యలో వీళ్ళిద్దరి మధ్యలో వేరే వాళ్ళు ఎవరన్నా వచ్చి ఎంటర్ అవటము, వాళ్ళ మాయల్లో వీళ్ళు పడిపోవటము, అంటే వాళ్ళ మాయల్లో పడిపోయి భార్యల్ని వేధించటము, లేదా భర్తల్ని, కొంతమంది ఆడవాళ్ళు కూడా అలా చేసే వాళ్ళు ఉన్నారు. అట్లా భర్త విలువ తెలియకుండా భర్తల్ని హింసించే వాళ్ళు, ఇట్లా ఇళ్లలో తల్లిదండ్రుల మాటలు వినేవాళ్ళు. కొంతమంది ఏంటంటే ఎక్కువగా తల్లిదండ్రుల మాటలు వింటారు. వాళ్ళు జ్ఞానంతో చెబితే పర్వాలా, కానీ అజ్ఞానంతో చెప్తుంటే మా పేరెంట్సే కదా అని చెప్పేసి మాట విని చేతులారా ఉన్న బంధాలను దూరం చేసుకొని మనశ్శాంతి లేకుండా నరకం అనిపిస్తున్నారు. ఇప్పుడు పెద్దోళ్ళైనా సరే మంచి మాట చెబితే వినాలి. మంచి మాట చెప్పనప్పుడు పెద్దోళ్ళైనా సరే వాళ్ళ మాట వినకూడదు. వాళ్ళ జీవితంలో వాళ్ళన్నీ చూసేశారు. ఇక అలాంటి వాళ్ళ మాట మనం వింటా కూర్చుంటే వాళ్ళ ఎదురుకి ఇక మనం కూడా కూర్చోవలసి వచ్చింది. కాబట్టి వినేది అంతవరకే వినాలి. ఏదైనా భార్యకు భర్త శాశ్వతం, భర్తకు భార్య శాశ్వతం. అంతేగాని ఈ మధ్యలో తల్లిదండ్రులైనా ఎవరైనా బయట వాళ్ళు అవుతారు. ఆ విషయం మీరు కూడా అర్థం చేసుకోవాలి. అలాగే ఇష్టపడే వాళ్ళు కూడా ఏంటంటే వీళ్ళకి ఇష్టం లేకపోతే ఫస్ట్లోనే ఇట్లా బెట్టుగా ఉంటే
ఫస్ట్లోనే ఉంటే వీళ్ళు ఇక్కడ దాకా రావాల్సినటువంటి పరిస్థితి రారు. అంటే మీ గురించి పదే పదే ఆలోచించటము, మీ గురించి ఇట్లా నరకం అనేది అనుభవించడం, ఇలాంటివి లేకుండా వాళ్ళు కూడా మీకు లాగా ప్రశాంతంగా ఉండేవాళ్ళు. అలా కాకుండా వీళ్ళేంటంటే ఒకప్పుడేమో ప్రేమ దోమ అది ఇది అని చెప్పేసి చక్కగా ఎంజాయ్ చేసేసి, ఇప్పుడేంటంటే వాళ్ళకేదో నెత్తి మీద ఏదో వచ్చి కూర్చొని జ్ఞానోదయం అయినట్లుగా వాళ్ళు బుద్ధుళ్ళలాగా మారి ఇక వీళ్ళను పట్టించుకోవటం మానేస్తారనమాట. అంటే వీళ్ళు ఎంత పదే పదే వాళ్ళ కోసం అంటే ఫోన్లు చేసినా మెసేజ్లు చేసినా చూడకుండా ఉండటం, ఫోన్లు బ్లాక్ల్లో పెట్టేసేయటము, మెసేజ్లకు రిప్లైలు ఇవ్వకుండా ఉండటము, అసలు వాళ్ళు ఆన్లైన్లో ఉన్నారో లేదో కూడా తెలియకుండా ఆ ఫోన్ను అట్లా సెట్ చేసుకోవటం, ఇలాంటివన్నీ చేసేసి ఏంటంటే చాలా రకాలుగా ఇబ్బందులు పెడతారు. అంటే ఒక మనిషిని మానసికంగా టార్చర్ చేసే శక్తి ఎవరికన్నా ఉంది అంటే అది ఒక్క ప్రేమించే వాళ్ళకి, ఇష్టపడే వాళ్ళకి మాత్రమే ఉంది. వాళ్ళు మాత్రమే కొట్టగలరు అనమాట అలాంటి దెబ్బ అనమాట. ఎందుకంటే శరీరం మీద దెబ్బ కొడితే అది ఆ గాయం కొన్నాళ్ళకి మానిపోయిద్ది, కానీ మనసు మీద కొట్టే దెబ్బ ఉంది చూసారా, అది మనిషిని ఏంటంటే కుదిపేసిద్ది అనమాట. ఏ రకంగా కూడా ఏ పని మీద కూడా ధ్యాస లేకుండా వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ లోకము, వాళ్ళతో మాట్లాడిన మాటలు ఇట్లా పదే పదే ఇవే గుర్తొస్తా ఉండి వాళ్ళు ఏంటంటే మనశ్శాంతిగా బతకలేరు, వాళ్ళు ఏ పనిలో ముందుకెళ్ళలేరు. కాబట్టి అలాంటి వాళ్ళందరికీ ఈ పరిహారం చక్కగా పనికొచ్చిద్ది. చాలా మంది కూడా అక్క మీకు తెలిసిన గురువు గారు ఎవరన్నా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు. ఇప్పుడు నేను చెప్తున్న గురువు గారు చాలా నమ్మకమైన గురువు గారండి. ఎన్నో పూజల రూపంలో, పరిహారాల రూపంలో మన సమస్యకి ఉన్నది ఉన్నట్లుగా చెప్తారు. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే, ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, డబ్బు నిలకడలేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, అప్పుల బాధలు, ఆస్తి తగాదాలు, చెడు అలవాట్లు మానలేకపోవటం, మానసిక సమస్యల నివారణ, సంతాన సమస్యలు, వివాహం కాకపోవటం, ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య అనేది ఉంటుంది కదా. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే 100కి 100% పరిష్కారం అనేది దొరుకుతుంది. నేను కూడా చిన్న చిన్న సమస్యలకు పరిష్కారం అనేది పొందాను గురువు గారి దగ్గర. గురువు గారి నెంబర్ అనేది ఇక్కడ షేర్ చేస్తున్నాను. నెంబర్ వచ్చేసి 8328334329. ఈ నెంబర్కి ఫోన్ చేసి మీకు ఏ సమస్య ఉన్నా సరే చెప్తే గురువు గారి దగ్గర నుంచి మనకు మంచి పరిష్కారం దొరుకుతుంది. ఇష్టం లేదు అని చెప్పి మరీ మొహాన్ని చెప్తే అలాంటి వాళ్ళని వదిలేయండి. మీరు కూడా ఫోన్ ఎత్తి చెప్పండి. కొంతమంది అబ్బాయిలు ఆడుకునే వాళ్ళు ఉన్నారు, కొంతమంది అమ్మాయిలు ఆడుకునే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మీకు ఇష్టం ఉందా లేదా ఫోన్ ఎత్తి ఏదో ఒకటి చెప్పండి. అట్లా కాకుండా అసలు ఫోనుల్లో బ్లాకుల్లో పెట్టుకోవటం, మెసేజ్లకి రిప్లైలు ఇవ్వకుండా ఇట్లా చేస్తే జీవితాంతం వాళ్ళు మీ చుట్టూతో తిరుగుతారా? మీకేనా పనులు? వాళ్ళకేం పని పాటలు లేవా మీ చుట్టూతో తిరుగుతా కూర్చోటానికి? మీరు అంతలా పెద్ద ఇదా? మీరేమన్నా పైనుంచి ఊడిపడ్డారనుకుంటున్నారా? అంత ఓవర్ యాక్షన్ చేయకుండా ఏదైనా సరే రిప్లై ఇవ్వండి. ఇష్టం ఉంటే ఉందే, లేకపోతే లేదు. ఏదో తాడో పేడో మంచో చెడో మొహాన్ని చెప్పేసేస్తే ఆ సమస్య అనేది అంతటితో గొడవ అనేది లేకుండా పోయిద్ది. అట్లా కాకుండా మాకే కావాలి, మా ఎమ్మటే కావాలి పడుతున్నారని చెప్పేసేసి తెగ ఓవర్ యాక్షన్ చేయటం అనేది, ఎదుటి మనిషిని ఏడిపించడం అనేది కరెక్ట్ కాదు. అది మీరు కూడా గమనించాలి. ఎందుకంటే ఇష్టపడే వాళ్ళు దొరకాలన్నా అది కూడా ఒక అదృష్టం ఉండాలి. మీకు ఆ అదృష్టం లేదు కాబట్టి ఇష్టపడే వాళ్ళని దూరం చేసుకుంటున్నారు. ఇలాంటి వాళ్ళ కోసం మీరు పిచ్చోళ్ళు అయిపోమాకంటే దయచేసి. కాకపోతే ఒకప్పుడు ఇష్టం ఉంది కాబట్టి మీ ప్రయత్నం మీరు చేయండి, వాళ్ళు రావాలి అని చెప్పేసి మనసులో అనుకొని వాళ్ళ కోసం మనసులో వాళ్ళ పేరు చెప్పుకొని మీ ప్రయత్నం మీరు చేయండి. సింపుల్గా ఏమి లేదు, 2 కోడిగుడ్లు తీసుకొని మీరేం చేస్తారంటే అమావాస్య రోజున, ఇది సాయంత్రం పూట సంధ్యా సమయంలో చేయండి. పరిహారం వచ్చేసి మీకు మంచి రిజల్ట్ అనేది వచ్చింది. ఇట్లా 2 కోడిగుడ్లు తీసుకొని మీ ఇంట్లో ఎరుపు రంగు క్లాత్ ఒకటి ఉంటే తీసుకొని, ఎరుపు రంగు కర్చీఫ్ అయినా పర్వాలా, లేదా జాకెట్ ముక్క అయినా, చిన్నది ఏమన్నా ఒక చిన్న క్లాత్ అయినా సరే తీసుకొని, ఎరుపు రంగులో ఉన్న క్లాత్ తీసుకొని మీరేం చేస్తారంటే అందులో ఈ 2 గుడ్లు పెట్టేసేయండి. ఈ 2 గుడ్లు అందులో పెట్టేసేసి, గుడ్లు మాత్రం పగలకూడదు, జాగ్రత్తగా ఉండాలి. అందులో వచ్చేసి అంత కొంచెము వచ్చేసి రాళ్ళ ఉప్పు అంటారు, కళ్ళు ఉప్పు అంటారు, దొడ్డు ఉప్పు అంటారు. ఇట్లా ఏదైనా సరే కాస్త రాళ్ళ ఉప్పును తీసి, సాల్ట్ కాకుండా రాళ్ళ ఉప్పును అందులో కొంచెం పెట్టండి. ఎంత ఒక స్పూనో 2 స్పూన్లు లేకపోతే ఒక గుప్పెడు అట్లా తీసుకొని అందులో పెట్టేసేసి, తర్వాత దాని మీద వచ్చేసి చిటికెడు పసుపు, చిటికెడు కుంకుమ పెట్టేసేసి మీరేం చేస్తారంటే ఆ క్లాత్ని మూటకలాగా కట్టేసేయండి. మూటకలాగా కట్టేసి మీరు పట్టుకొని మీరు మనసులో మీ కోరిక చెప్పుకోండి. అంటే
ఇష్టపడే వాళ్ళు మా దగ్గరకు రావాలి, మా సొంతం అవ్వాలి, మేము జీవితాంతం కలిసి ఉండాలనుకుంటున్నాము. అలాగే భార్య భర్త కోసం అయితే నా భర్త ఆ తప్పు తెలుసుకొని నా విలువ తెలుసుకొని నా దగ్గరికి రావాలి. అలాగే కొంతమంది భర్తలు భార్యల కోసం బాధపడే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళైనా సరే మా భార్య రావాలి, ఈ చెప్పుడు మాటలు వినకుండా అర్థం చేసుకొని రావాలని చెప్పేసి మీ మనసులో ఏదైతే కోరిక ఉందో అది చెప్పుకొని మీరు డబ్బు పరంగా కూడా ఈ పరిహారం చేసుకోవచ్చు. డబ్బుకు కూడా చాలా మంచి రిజల్ట్ అనేది వచ్చింది. ఇలా మీకు ఏ సమస్య ఉన్నా సరే ఈ అమావాస్య రోజున ఈ పరిహారం దేనికైనా మీకు మంచి రిజల్ట్ వచ్చింది. అలా చెప్పుకొని మీరేం చేస్తారంటే దండం పెట్టుకొని మీరు పూజ చేసినా పర్వాలా, పూజ చేయకపోయినా పర్వాలా, మనసులో మాత్రం చక్కగా ఆ రోజు మాత్రం నాన్ వెజ్ అనేది మాత్రం ఇంట్లో వండొద్దు. కాస్త ఇల్లు శుభ్రం చేసుకోండి. మీరు పూజ చేసుకొని చేస్తే ఇంకా తొందరగా బాగుంటుంది. ఒకవేళ చేయకపోయినా పర్వాలేదు, ఇబ్బంది ఏమి లేదు. అలా మీ కోరిక చెప్పేసుకొని మీరు ఈ మూటను తీసుకెళ్ళి మీ ఇంట్లో వంటగదిలో ఏదో ఒక మూలన పెట్టేసేయండి. జాగ్రత్తగా గుడ్లు పగులు తీయి పగలకుండా జాగ్రత్తగా ఎవరు తొక్కని చాట ఏదన్నా ఒక మూలన పెట్టేసేసేయండి. పెట్టేసేసి మీరు దీన్ని 24 గంటలు ఉంచుకోవాలి మీ ఇంట్లో. రేపు ఒకవేళ మీరు అమావాస్య రోజున సాయంత్రం పూట ఒకవేళ 7 గంటలకు మీరు పరిహారం చేశారనుకోండి, తర్వాత నెక్స్ట్ డే సాయంత్రం 7 గంటల దాకా మీరు ఇంట్లోనే ఉంచుకోవాలి. 24 గంటల పాటు ఉంచుకోవాలి. అలా ఉంచుకోవటం వల్ల ఏంటంటే ఆ ఎరుపు రంగు క్లాత్ అయినా ఈ గుడ్లు కానీ ఆ ఉప్పు చిటికెడు పసుపు కుంకుమ ఇవన్నీ ఏంటంటే మన ఇంట్లో ఉన్నటువంటి ఆ నెగిటివ్ ఎనర్జీని మొత్తాన్ని పూర్తిగా లాగేసి మనలో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ దూరం చేసేసి మీరు ఏ కోరిక అయితే కోరుకున్నారో ఆ కోరిక అనేది తీర్చడానికి చక్కగా ఉపయోగపడతాయి. అంటే ఆ చెడును అంతటిని లాగేయటానికి చాలా శక్తివంతంగా పనిచేసిద్ది. మీరు 24 గంటలు ఇంట్లో ఉంచేది అందుకే, ఎందుకంటే ఆ చెడును మొత్తాన్ని లాగేయటానికి 24 గంటలు మనం ఉంచమంటున్నాం అనమాట. అలా ఉంచిన తర్వాత మీరు 24 గంటల తర్వాత మీరు ఏం చేస్తారంటే ఆ మూటని జాగ్రత్తగా తీసుకెళ్ళి, గుడ్లు మాత్రం పగలకూడదు గుర్తుంచుకోండి. తీసుకెళ్లి 4 రోడ్లు ఉంటాయి చూడండి, మీరు 4 రోడ్లు కలిసే చోట అని చెప్పి అనుకుంటా ఉంటారు. ఎక్కడైనా ఏ ఊర్లోనైనా ఎవరికైనా ఉంటది. అలా 4 రోడ్లు కలిసే చోట మీరు ఏదో ఒక మూలన జాగ్రత్తగా ఆ మూటను అక్కడ పెట్టేసి రండి, వదిలిపెట్టి రండి. అక్కడ పగలకూడదు, అక్కడ కూడా ఇసిరేసి రావటం అలా చేయొద్దు. అక్కడ కూడా ఏదో ఒక మూలన ఎవరు తొక్కని చోట అక్కడ పెట్టేసి రండి. అలా పెట్టేసి రావటం వలన ఏంటంటే మీ సమస్యను అక్కడ మీరు వదిలేసినట్లు. అంటే 99% మీ సమస్య అనేది పూర్తిగా క్లియర్ అయిపోవటానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే 4 దిక్కులు కలిసే రోడ్డు, ఆ రోడ్లకి ఏంటంటే చాలా పవర్ ఉంటుంది. కాబట్టి ఆ సమస్య అనేది మనం అంతటితో వదిలించుకున్నట్లు మనకు మంచి రిజల్ట్ అనేది వచ్చింది. మీరు ఇంటికి వచ్చేటప్పుడు ఏంటంటే ఇంట్లోకి వచ్చేటప్పుడు చక్కగా కాళ్ళు కడుక్కొని రండి. లోపలికి వచ్చేటప్పుడు కాళ్ళు కడుక్కోకుండా మాత్రం రావద్దు. ఎందుకంటే ఆ దరిద్రాన్ని ఆ శనిని మొత్తాన్ని మనం బయట వదిలేసి వస్తున్నాం కాబట్టి చక్కగా కాళ్ళు కడుక్కొని రండి. కుదిరితే స్నానం చేసేయండి, మంచి రిజల్ట్ ఇంకా బాగుంటుంది. అలా చేసేస్తే చక్కగా వాళ్ళ దగ్గర నుంచి మీకు ఫోన్ రావటం కానీ మెసేజెస్ రావటం కానీ ఖచ్చితంగా రెస్పాన్స్ అనేది వచ్చిద్ది. మీ భార్యాభర్తలు కలవటం అనేది 100% జరిగిద్ది. అందులో మీకు ఎటువంటి సందేహము లేదు. మీకు డబ్బు పరంగానైనా లేదా ఆరోగ్య పరంగానైనా ఏదైనా సరే మంచి సక్సెస్ఫుల్ రిజల్ట్ అనేది వచ్చిద్ది. ఎందుకంటే ఈ అమావాస్య రోజున పరిహారాల కోసం ఎదురు చూస్తారు కాబట్టి ఇలాంటి శక్తివంతమైన అమావాస్య రోజున ఈ పరిహారాన్ని మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు. చాలా మంచి పవర్ఫుల్ రిజల్ట్ అనేది ఉంటుంది. అర్థమైంది కదా? వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మీరు లైక్ చేయటం వలన వీడియో ఇంకొంతమందికి రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఒక్క లైక్ చేసి సపోర్ట్ చేయండి. మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.